హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు రామోజీ ఫిలిం సిటీకి ఆనుకొని మంచి ప్రైమ్ లొకేషన్లో ₹1,00,000 రెంట్ వచ్చే మంచి బంగ్లా G+2 పెంట్ హౌస్. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఎంతో కష్టపడి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్, మంచి ఇన్కమ్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇల్లు ఒక పూర్తి వెళ్ళే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం, అబ్దుల్లాపూర్ మున్సిపాలిటీలో ఉంటుంది. ఏదైతే మీరు విజయవాడ హైవే ఈ కమాన్ చూస్తున్నారో ఆ కమాన్ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్, అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు పక్క అనుకుని మనకు రామోజీ ఫిల్మ్స్ చూస్తున్నారు కదా, పార్కింగ్ ఇదంతా మొత్తం రామోజీ ఫిల్మ్ సంబంధించిన ఏరియా. ఇక ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 4 ఇయర్స్ ఓల్డ్, 4 సంవత్సరాల పాత ఇల్లు. ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్. డ్రైనేజ్ రాలేదు, కృష్ణా వాటర్ లైన్ మాత్రం వచ్చింది. డ్రైనేజ్ కూడా త్వరలో వచ్చే ఆలోచన ఉంది. ఫ్రెండ్స్, ఇక ఇల్లు వచ్చేసి మనకు 36x50 సైజులతో ఉంటుంది. కింద వచ్చేసి మనకు ఒక పెద్ద కార్ పార్కింగ్ అండ్ ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా, మెట్ల కింద ఒక బాత్రూము, లోపల వచ్చేసి మనకు 2 BHK పోర్షన్, పైన వచ్చేసి మనకు సింగిల్ పోర్షన్ అండ్ మనకు బాత్రూమ్లు ఇవ్వబడ్డాయి. సెకండ్ ఫ్లోర్ లో కూడా సింగిల్ పోర్షన్, బాత్రూమ్లు ఇవ్వబడ్డాయి. పైన వచ్చేసి పెంట్ హౌస్ ఒక 1 BHK ఇవ్వబడింది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే ₹1,00,000 రెంట్లు వస్తున్నాయి. ఏ విధంగా రెంట్లు వస్తున్నాయి అంటే, మనకు ఏదైతే పక్కకు మనకు రామోజీ ఫిలిం సిటీ ఉందో అందులో షూటింగ్ చేసుకునే వాళ్ళు స్టే చేయడానికి దీనికి రెంటల్ గా తీసుకోబడుతుంది. అలా వాళ్ళ షూటింగ్ లో వచ్చేసి మనకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ చాలా పెద్ద టైంలో ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు స్టే చేయడానికి నెలకు ₹1,00,000 ఇచ్చి 5 ఇయర్స్ అగ్రిమెంట్ రాసుకుంటారు. అలాగే ఇప్పటి వరకు దీని అగ్రిమెంట్ మొన్ననే పూర్తయింది. మీకు ఓకే అనుకుంటే ఇల్లు కంప్లీట్ అన్ని రకాల మీరు రేట్ మాట్లాడుకున్న తర్వాత ఓకే అనుకుంటే, ఏదైతే ఈ ఓనర్ అమ్ముతుండో ఇల్లు తినే దగ్గరుండి మీకు ఇక్కడ పక్కకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉంది, వాళ్ళు కూడా హాస్టల్కి అడుగుతున్నారంట. అదైనా సరే మీకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సరే ఏదైనా ఒకటి మీకు డీలింగ్ సెట్ చేసి మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ ఇల్లు అమ్ముకుంటున్న ఓనర్ మంచి ఫ్రెండ్లీ ఓనర్, చాలా మంచి పర్సన్, చాలా బాగుంటుంది. మీరు పార్కింగ్ చూస్తారు కదా, మనకు పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు హాల్ కూడా చూడండి ఎంత విశాలంగా కట్టడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్, ఒక మనకు పార్టీషన్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇది వచ్చి చూసుకుంటే మనకు పూజ గది చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇది డైనింగ్ ఏరియా కూడా మంచి విశాలంగా ఉంది. ఎందుకంటే ఇల్లు సైజులు 36x50 సైజుతో ఉంది కాబట్టి ఇది కిచెన్ చూసుకోండి ఫ్రెండ్స్. కిచెన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు, విశాలంగా ఉంది. ఇటు బయటకు వెళ్ళడానికి కూడా మనకు సౌత్ కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం, అబ్దుల్లాపూర్ మున్సిపాలిటీ రెండు కూడా ఒకటి అవుతున్నాయి కాబట్టి మంచి లొకేషన్ లో మనకు విజయవాడ హైవేకు ఆనుకొని ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాడుకునే విధంగా ఉంది. చూసుకోండి మంచిగా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. వాష్ ఏరియా కూడా, ఇటు బయటకు వెళ్ళడానికి కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఒక 10x10 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఓనర్ ఏం చెప్పాడంటే, ఇలాగే ఇవ్వకుండా దీనికి అన్ని రకాల మీకు కలర్స్ వేసి చిన్న రిపేర్లు ఉంటే అన్ని చేయించడం జరుగుతుంది. చూసారు కదా, మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి పార్కింగ్ 2 BHK చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూద్దాం ఫ్రెండ్స్. మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదా. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము చూసుకోండి. మనకు కారిడార్ వచ్చేసి మనకు 7.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. మనకు కింద మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు రెంటల్ పరంగా ఇస్తున్నారు కాబట్టి మనకు సింహదారము, మనకు UPVC స్లైడింగ్ డోర్ తో పెట్టేయడం జరిగింది. ఈస్ట్ ఫేస్ లోపలికి ఎంటర్ అయినాము చూసుకోండి. మన నార్త్ కూడా వాస్తు ప్రకారం డోర్ పెట్టడం జరిగింది. విశాలమైన హాలు, అంటే మొత్తం కంప్లీట్ ఇంట్లో కిచెన్ ఏం లేదు, కంప్లీట్ జస్ట్ మన షూటింగ్ పర్పస్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా మంది ఇందులో ఉండే విధంగా మనకు ఏర్పాటు చేయించడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. దీనికి సంబంధించిన వాళ్ళు బాత్రూమ్లు వాడుకోవడానికి మనకు ఏదైతే నార్త్ డోర్ నుంచి లోపల బయటకు ఎంటర్ అవుతున్నామో, బయటకు ఎంటర్ అయ్యాక ఈ గల్లి వచ్చేసి మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అక్కడ ఉన్న వాళ్ళు స్నానాలు చేసేయడానికి, మనకు అన్ని రకాల బట్టలు ఉతుకోవడానికి చూసుకోండి అన్ని రకాల బాత్రూమ్లు కట్టియడం జరిగింది. ఇదే విధంగా సేమ్ మనకు సెకండ్ పోర్షన్ లో కూడా ఉంటుంది. మిగతా మీకు పెంట్ హౌస్ కూడా చూపించి మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం సెకండ్ ఫ్లోర్ ను చేరుకున్నా చూసుకోండి. ఏదైతే హైవే వెహికల్స్ వెళ్తున్నా అదే హైవే, దాని పక్కకే రామోజీ ఫిల్మ్ కి సంబంధించిన పార్కింగ్, లోపలికి వెళ్ళే ఎంట్రీ మన వెనకనే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది.
కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో కూడా పైన పెంట్ హౌస్ 1 BHK ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ మనం పెంట్ హౌస్ కి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మన పక్కకే మంచి రామోజీ ఫిలిం సిటీ, చాలా మంచి ప్రైమ్ లొకేషన్, విజయవాడ హైవే కేవలం మనకు 100 మీటర్ డిస్టెన్స్ లో. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత చాలా బాగుందో. ఇది 1 BHK పోర్షన్ కూడా లోపల చూద్దాం. దీని కూడా మనకు డోర్స్ వచ్చేసి మనకు యూపీవీసీ విండో డోర్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మనకు కిచెన్, ఇందులో 2-3 పిల్లలు ఉండే విధంగా మనకు దానికి సంబంధించిన బాత్రూమ్ కూడా వాళ్ళు లాకేసుకొని పోయడం జరిగింది. ఫ్రెండ్స్ దీనికి టోటల్ రెంట్లు వచ్చేసి మనకు హాస్టల్ కి ఇచ్చిన, రామోజీ ఫిలిం సిటీలో ఎవరైతే షూటింగ్ చేస్తుండ్రో వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఎవ్రీ మంత్ ₹1,00,000 రెంట్ వస్తుంది. దీని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు. మనకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము ఎవరైతే ఇప్పుడు ఈ ఓనర్ అమ్ముతుండో ఆ ఓనరే మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక దీని రేట్ వచ్చేసి మనకు 2,15,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా పూర్తి వివరాలు కావాలిస్తే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే మీకు దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా కూడా అన్ని విషయాలు పూర్తిగా చర్చించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకోవడైతే ఇది అబ్దుల్లాపూర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి 80% మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య.